యూట్యూబ్ ఏం చెప్తుందంటే, మేమే మీ వీడియోని ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తాం అని చెప్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే మన యూట్యూబ్ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకేనా, ఈ అప్డేట్స్ కనుక మీరు కరెక్ట్గా విని మీరు కనుక ఇంప్లిమెంట్ చేస్తే మీకు 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, ఒకటొచ్చేసి ఏంటి అంటే మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతారు. అండ్ అంతేకాకుండా సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే మీకు రెవెన్యూ కూడా ఎక్కువ అవ్వడానికి ఈ 2 అప్డేట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఆ అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాప్‌లోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంది అంటే కోర్స్. ఓకేనా, COURSC. ఓకేనా, కోర్స్. ఓకేనా, ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే ఎవరైతే ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే పైథాన్‌కి సంబంధించింది గానీ, జావాకి సంబంధించింది గానీ, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ గానీ, గూగుల్ యాడ్స్ గానీ, లేకపోతే ఎస్‌సిఓకి సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, కోర్స్ సంబంధించినయి. సో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఎవరైనా పైథాన్ గానీ, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియో చెప్పారనుకోండి, అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా చెప్పరు. ఓకేనా, సో వాళ్ళేం చెప్తారంటే దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తీసుకొని దాంట్లో ఏందంటే సెపరేట్ మా వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లోకెళ్ళి మీరు కోర్స్ బై చేసుకొని మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ చూసి మీరైతే నేర్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతది. ఓకేనా, ఇది అందరికైతే తెలిసిందే. ఓకేనా, ఇక్కడ యూట్యూబ్ ఏం చేసిందంటే ఇక్కడ చాలామంది వేరే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయిపోతున్నారని చెప్పేసి, అంతేకాకుండా క్రియేటర్స్‌కి కొంచెం ఈజీగా ఉండాలని చెప్పేసి యూట్యూబే ఒక కోర్స్ అనే ఆప్షన్‌ని మన యూట్యూబ్‌లో ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అది ఎలా ఉంటుందంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే హోమ్ సెక్షన్, వీడియోస్ అండ్ ప్లేలిస్ట్ అండ్ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది కదా, దాంట్లోనే ఒక కోర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా, ఆ కోర్స్ కింద ఏందంటే కంప్లీట్‌గా ప్లేలిస్ట్‌లు అయితే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్ చెప్తున్నారో డిజిటల్ మార్కెటింగ్ గానీ, ఎస్‌సిఓకి సంబంధించిన కోర్స్ చెప్తారు కదా, అది ఒక వీడియో గానీ, లేకపోతే ఒక 10, 15 వీడియోలు అయితే చేస్తూ ఉంటారు కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా. అవన్నీ కూడా ఏం చేయాలంటే ఒక ప్లేలిస్ట్‌లో యాడ్ చేసి అందులో సబ్మిట్ చేయాలి. ఓకేనా, సో సబ్మిట్ చేసినప్పుడు ఏందంటే మీరు వ్యూవర్స్‌కి ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఎవరైనా మీరు విజిట్ అయ్యారనుకోండి మీ ఛానల్‌ని, ఆడ కోర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కంప్లీట్ ప్లేలిస్ట్‌లు అయితే ఉంటాయి. ఓపెన్ చేసుకొని ఫ్రీగా కూడా చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా, బట్ మీకు మనీ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ కోర్స్‌కి మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది పెట్టొచ్చు. ఓకేనా, సో దానివల్ల ఏందంటే వాళ్ళు ఓపెన్ చేయంగానే వాళ్ళకి చిన్న ట్రైలర్ వస్తుంది. అది మీరే సెట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ప్లేలిస్ట్‌లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానివల్ల మీకు ఎలా బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఒక 15, 30 సెకండ్స్ సంబంధించిన ట్రైలర్ అయితే ఉంటుంది. సో అది మాత్రమే చూడగలుగుతారు. మిగతా ప్లేలిస్ట్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడాలి అంటే వాళ్ళేందంటే మీరు సెట్ చేసిన అమౌంట్ పే చేసి ఆ కోర్స్ అనేది వాళ్ళు ఏదైతే చూసి నేర్చుకొని ఇంప్లిమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఈ కోర్స్ వల్ల ఏందంటే మీకు రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా అని ఎంత పే చేస్తే అంత అమౌంట్ మీకు రాదు. దాంట్లో నుంచి కొంత యూట్యూబ్ అయితే తీసుకుంటుంది. ఓకేనా, ఇక్కడ యూట్యూబ్ తీసుకుంటుందని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి గైస్. ఎందుకంటే యూట్యూబ్ తీసుకుంటుంది కాబట్టే మీరు అప్‌లోడ్ చేసే ఏదైతే కోర్స్ ప్లేలిస్ట్‌లో యాడ్ చేస్తారో వాటిని యూట్యూబే ప్రమోట్ చేస్తుంది. బికాజ్ దానివల్ల యూట్యూబ్‌కి బెనిఫిట్ కాబట్టి 100% యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. మీకు ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ వస్తారు. ఎక్కువ రెవెన్యూ వస్తుంది కాబట్టి యూట్యూబే చూసుకుంటుంది. జస్ట్ మీరు వీడియో చేసి ఆ కోర్స్ అనే ప్లేలిస్ట్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే మెంబర్స్ ఓన్లీ. ఓకేనా, సో ఇది ఎవరికి అంటే ఎవరి ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందో, ఓకేనా, వాళ్ళు ఇంకెక్కువ సబ్స్క్రైబర్స్‌ని, ఇంకెక్కువ రెవెన్యూ అయితే జనరేట్ చేసుకోవచ్చు. బట్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు కూడా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు కూడా ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ వెళ్తారు కదా, అప్‌లోడ్ చేసే వీడియోస్‌లో ఏదైనా ఒక వీడియో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. లేకపోతే ఇంపార్టెంట్ వీడియో కూడా అయ్యుండొచ్చు. ఓకేనా, అలాంటి వీడియోస్‌ని మీరు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసిన తర్వాత పబ్లిక్‌లో పెట్టకుండా మీరేం చేయాలంటే షెడ్యూల్‌లో పెట్టి మెంబర్స్ ఓన్లీ అనే ఆప్షన్‌లో పెట్టేయాలి. ఎన్ని డేసు? ఒక 7 డేస్ వరకు పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్‌గా వీడియో పబ్లిక్‌లోకి ఎళ్ళిపోతుంది ఆఫ్టర్ 7 డేస్. ఓకేనా, ఈ 7 డేస్ ఏందంటే ఎవరైతే మీ ఛానెల్‌కి మెంబర్‌షిప్ అయితే తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఆ వీడియో చూడగలుగుతారు. ఓకేనా, ఇక్కడ అనుకోవచ్చు అన్న మా ఛానెల్‌కి మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి అనుకుంటారు. లేకపోయినా కూడా ఒక 7 డేస్ వరకు షెడ్యూల్‌లో పెట్టేసి ఓన్లీ మీరు మెంబర్స్ ఓన్లీ ఆప్షన్‌లో పెట్టేశారనుకోండి, యూట్యూబ్ ఏం చెప్తుందంటే మేమే మీ వీడియోని ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తాం అని చెప్తుంది. ఎందుకంటే ఈ మెంబర్స్ ఓన్లీ ఏందంటే మెంబర్‌షిప్ తీసుకుంటారు కాబట్టి, పేమెంట్ చేస్తారు కాబట్టి, దాంట్లో కొంచెం అమౌంట్ అనేది యూట్యూబ్‌కి ఎళ్తుంది కాబట్టి,
వాళ్ళ ప్రాఫిట్ కోసం మేమే మీ వీడియోస్‌ని ప్రమోట్ చేస్తామని చెప్పేసి చెప్పడమే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే మీ సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారో, లేకపోతే కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మీవేరైతే ఈ మెంబర్స్ ఓన్లీ దాంట్లో ఆప్షన్‌లో పెట్టి అప్‌లోడ్ చేస్తారు గదా! ఆ వీడియోస్‌నేందంటే పదే పదే కొత్త వ్యూవర్స్‌కి అండ్ సబ్‌స్క్రైబర్స్‌కి మేము ప్రమోట్ చేస్తూనే ఉంటాం. అది రికమెండేషన్‌లో గానీ, సజెషన్‌లో గానీ, అంతేకాకుండా కింద వాచ్ నెక్స్ట్ ఉంటదా? అంటే వేరే వాళ్ళ వీడియో చూసేటప్పుడు కింద సజెషన్‌లో వేరే వస్తాయి చూసారా? అలా మీకు కంప్లీట్‌గా మళ్ళీ సజెస్ట్ చేస్తామని జెప్పేసి యూట్యూబ్ చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? దీనివల్ల ఏందంటే ఎక్కువ మందికి మళ్ళీ కనిపించడం వల్ల మీ ఛానెల్‌కి మెంబర్‌షిప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల మీకు ప్రాఫిటు పెరుగుతుంది. పదే కనిపించడం వల్ల మీ ఛానెల్‌ని సబ్‌స్క్రైబు చేసుకుంటారు. అండ్ అంతేకాకుండా మీ ఛానెల్‌కి మంచి రీచ్ కూడా వస్తుంది. ఓకేనా? అందుగురించని జెప్పేసి దయచేసి మీరు అప్‌లోడ్ చేసే వీడియోస్‌లో ఇంపార్టెంట్ వీడియోస్ ఏమైనా ఉంటే కొన్ని మెంబర్స్ ఓన్‌లో యాడ్ చేయండి. సో, అదెలా అంటే మీరు జస్ట్ వీడియో అప్‌లోడ్ చేసే టైంలో అక్కడ మీకేందంటే అన్‌లిస్టెడ్, పబ్లిక్ అని జెప్పేసి అయితే ఉంటుంది గదా! అక్కడ మీరేందంటే షెడ్యూల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? షెడ్యూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నార్మల్‌గా షెడ్యూల్‌లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా కింద మీకు మెంబర్స్ ఓన్లీ అని జెప్పేసి కూడా కనిపిస్తుంది. ఓకేనా? ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరొక డేట్, ఒక టైమ్ సెట్ చేసినారనుకోండి. ఆ 7 డేస్ వరకు వాళ్ళు చెప్పేదేందంటే మినిమమ్ 3-7 డేస్ వరకు ఖచ్చితంగా మీరు మెంబర్స్ ఓన్లీలో ఉంచాలని జెప్పి చెప్తుంది గాబట్టి, మీరు 7 డేస్ పెట్టండి. ఓకేనా? ఎందుకంటే ఆ 7 డేస్ వరకు ఎక్కువ మంది ప్రమోట్ చేస్తుంది కాబట్టి, మనకి ఇంకెక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? ఈ 7 డేస్ వరకు ఎవరైతే మెంబర్‌షిప్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ ఒక 7 డేస్ తర్వాత మీరు ఏ టైం, ఏ డేట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేట్‌కి, ఆ టైంకి పబ్లిక్ అయిపోతుంది. సో, అప్పుడేందంటే అందరూ కూడా ఆ వీడియో గూడా చూడొచ్చు. ఓకేనా? సో, దయచేసి ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, ఇదేందంటే ఎవరి ఛానెల్ అయితే మానిటైజేషన్ అయ్యిందో, ఎవరైతే మెంబర్‌షిప్ ఎనేబుల్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో, దయచేసి ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు కూడా ఎక్కువ మంది చెప్పేవాళ్ళు లేరు. బట్ నేను మీకు ఇంత టైం తీసుకొని చెప్తున్నా. సో, దయచేసి ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ యూట్యూబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, అంతేకాకుండా మనీ ఎర్నింగ్‌కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి డెఫినిట్‌గా చూసి అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?